అందరికీ నమస్కారం. 1996లో నాకు ఒక కాల్ వచ్చింది ఎంఎస్ గారి దగ్గర నుంచి. నేను అప్పుడు ఒక తమిళ పిక్చర్ మధ్యన చేసింది, నేను ఒక తమిళ పిక్చర్లో విలన్గా చేసింది. రాజుగారు పిలిచి నేను ఒక కొత్త పిక్చర్ స్టార్ట్ చేస్తున్నావు, దాంట్లో నువ్వు హీరోగా చేయాలని చెప్పారు. నాకు అప్పుడు అర్థం కావట్లేదు సరిగ్గా, ఎందుకంటే నాకు ఆ టైంలో నాకు తెలుగు తెలియదు, ఒక్క మాట కూడా రాలేదు నాకు. అదేం ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళి కోడి రామకృష్ణ గారితో కలండి ఫస్ట్. సో అక్కడ కలిశారు నేను. దాని తర్వాత 96లో నేను రాజు గారు మన జర్నీ స్టార్ట్ అయింది. 99 దాకా 3 years చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు ఆ పిక్చర్ కోసం. రాజుగారు జర్నీ ఆ పిక్చర్ నాకు బాగా తెలుసు. చాలా కష్టపడి ఒక పెద్ద హిట్ ఇవ్వాలి, అది అందరూ నచ్చాలి, అలాంటి ఒక పిక్చర్ నాకు అండ్ దేవిశ్రీ ప్రసాద్ మన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పికి నాకు ఒక పెద్ద హిట్ ఇచ్చింది. అది మన ఫస్ట్ పిక్చరు. ఆఫ్టర్ 2 years మళ్ళీ నన్ను పిలిచారు, మనసుందా నువ్వే, అది సెకండ్ పెద్ద హిట్. దాని తర్వాత ఇంత గ్యాప్ తర్వాత ఇప్పుడు అగదా పిలిచారు. అంటే మీరే అడిగారని విన్నాను, మీరు ఫోన్ చేసి చెప్పారంట, బెదిరించారంట రాజుగారిని. చెప్పాలన్నా కదా, రాజుగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. మధ్యలో ఒక పిక్చర్ కూడా పిలవలేదు నన్ను. దేవి తర్వాత అన్ని హిట్ పిక్చరే, అది ఒకడు వర్షం అదన్నీ ఉన్నాయి, దానికన్నీ పిలవలేదు నన్ను. మనసులో పిలిచారు, దాని తర్వాత ఇప్పుడు అగద పిలిచారు. రాజుగారు ఖచ్చితంగా రాజుగారు ఖచ్చితంగా మన ఇద్దరు జాతకం బాగుంది. సో ఐ హోప్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏ మేజర్ హిట్ లైక్ దేవి అండ్ మనసుందా నువ్వే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. యు ఆర్ మై గాడ్ ఫాదర్. ఓన్లీ బికాస్ ఆఫ్ యూ ఐ ఆమ్ స్టాండింగ్ హియర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. అండ్ ఆల్వేస్ మై గ్రాటిట్యూడ్ ఈస్ దేర్ ఫర్ యూ. నేను యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ కేరళ. నాకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఎవరు లేరు, నన్ను ఆ బ్యాకప్ చేయడానికి ఎవరు లేరు. బట్ ఇన్ దేవిలో నాకు మొత్తం బ్యాకప్ ఇచ్చి ఏం టెన్షన్ లేకుండా, ఆ టైంలో ఫిలిం డిజిటల్ కూడా కాదు, ఆ టైంలో ఏం బాధపడదు, ఏం టెన్షన్ వద్దు, నువ్వు చేయి, అలాగా నాకు సపోర్ట్ ఇచ్చి. అండ్ ఐఎమ్ థ్యాంక్స్ టు ఎంఎస్ రాజు గారు అండ్ మై గురుగారు కోడి రామకృష్ణ గారు. ఐఎమ్ ఆల్వేస్ రిమెంబరింగ్ హిమ్, ఈజ్ మై ఎవ్రీథింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ అగద ఒక పెద్ద హిట్ అవుతుంది. నాకు ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు అండ్ ఈ సిచ్యువేషన్ చూసినప్పుడు దేవి లాంచింగ్ టైం అలాగా ఫీల్ అవుతుంది, అదే మూడ్ వస్తుంది నాకు ట్రైలర్ చూస్తే. సో డెఫినెట్లీ దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఎవ్రీవన్ ఇన్ తెలుగు అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఏ బిగ్ హిట్ ఇన్ ఆల్ ఇండియా లెవెల్ అని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న మాట సుమా, అందరూ చూస్తారా ఒకసారి. తను ఈ సినిమా స్టార్ట్ అవ్వకముందు నాకు ఒకసారి ఫోన్ చేశాడు. చేసి రాజుగారు మీకు దేవి పెద్ద హిట్ ఇచ్చానండి, తర్వాత నెక్స్ట్ 2 years తర్వాత మనసంతా పెద్ద హిట్ ఇచ్చానండి, చాలా హిట్లు ఇచ్చారని ఇప్పుడు మీకు హిట్ కావాలి, నన్ను పెట్టుకోండి అన్నాడు. ఎందుకు వచ్చి కూడా పెట్టేసుకున్నాను. అదే థ్యాంక్స్ సో మచ్ సార్.